సూర్యకాంతం అంతా వెతకండి. ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ రౌడీ అయ్యి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంతే. లెట్స్ గో. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? నేనెవరా? రే నేనెవరో చెప్పండి. దానికి అన్న పేరు సీకో. చీకో అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే రేయ్, నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరు ప్రాణం? ఎవరు వచ్చారు? చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడు వేసే. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య కగిలించుకోవచ్చా? అన్నయ్య, నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోర్మోయ్. అలాగే చెల్లెమ్మ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దండి నీ ముందుకు తీసుకొస్తా. దొంగ స్నేహితుడా. ఒళ్ళంతా ఎరగొట్టామదే. చెలసావు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ముందు వీడిని తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏమిటయ్యా నీ లీలలు? ఇంట్లో ఇల్లాలతో సుఖం లేదు, వంటింట్లో ప్రియురాలి ఫెసిలిటీ లేదు. ఎంత లంచం తీసుకుంటే మాత్రం ఏమిటి ప్రయోజనం? బావా బావా బావా, అయ్యో బావా, అయ్యో ఇన్స్పెక్టర్ ఆడకూడదు, దొంగలకి జీప్ అవుతాం. ఏం చేయమంటావు బావా? ఇప్పుడు భీముడు కావాలని కూర్చుంది, అంతే కదా? అర్జునుడు దొరికారు కదా, భీముడు వాడే దొరుకుతాడు. దొరికిన అర్జునుడేమో లేపుకుపోవాలని చూశాడు, దొరకపోయే భీముడు దోచుకుపోతే అంతా నా కర్మ. బావా చుట్టూ విరబోసుకుని నగలన్నీ పెట్టుకుని వనవాసానికి రెడీ అయింది బావా నీ చెల్లెలు. ఎంత ఆకలిగా ఉన్నారో, ఇంకో 10 లడ్డూలు అరగించండి స్వామి. మొత్తం మూటగట్టేవు, రాత్రికి మందులో లాగించేస్తా. మందంటున్నారు, మీకేమైనా జబ్బా? బీహార్ జైలు జ్వరం వచ్చి 6 కేజీలు తగ్గాను. కటకట, మిమ్మల్ని కటకటాల్లో పెట్టారా? ఇదంతయు ధర్మనందుని వల్ల వచ్చినది స్వామి. మనము వనవాసం వెళ్ళుట ఎప్పుడు, వచ్చుట ఎప్పుడు? వనవాసం వెదురు బొంగ, అనుకున్న పని అయితే కింగులో బతకచ్చు. ఏమి మీ భాష ఒక విధముగానున్నది? గంధర్వుడు శాపం దేవి. అవును, ఈ ఒంటినున్న ఆభరణములైనా లేక పెట్టులో ఇంకేమైనా ఉన్నవా? ఉన్నాయి స్వామి. ఎందుకు? ఏమీ లేదు దేవి, ఒంటి మీద నేను నగలించుకుని అరణ్యములలో తిరుగుట ప్రమాదము, దొంగలు దోచుకుందరు. అవునవును, ఏం చేయదము? మొత్తం మూటగట్టేము, భద్రం చేసేది నీ సొమ్ము.
చిత్తం స్వామి. అదెందుకు స్వామి? అడవిలో కోళ్లు కుయ్యదేవి అలారం ఎంత అవసరము. చిత్తము ఈ పాటలు పెట్టి కూడా తీసుకుపోదాము. కాలక్షేపమునకు పనికొచ్చును. పెట్టుము గొప్ప చమత్కారం అయ్యా బావా. ఆల్రెడీ భీముడిని అరేంజ్ చేసి ఏమీ తెలియదు నాటకాలు ఆడతావా? బలేవాడివా నీ జోకులు నువ్వు. నేను అరేంజ్ చేయటం ఏమిటి, నువ్వు అరేంజ్ చేసిన అన్నట్టేమిటి? నేనేం అరేంజ్ చేయలేదయ్యా బాబు. నువ్వు అరేంజ్ చేయలేదా? నేనేం అరేంజ్ చేయలేదయ్యా. నీ మీద నువ్వు అరేంజ్ చేసావనుకున్నానే. ఏం తెలియదయ్యా. మరి దేవి స్వామి నీ వెచ్చనే ఉండుము. నేను రథం మాట్లాడి తీసుకొచ్చేదను. చిత్తం స్వామి, త్వరగా రమ్ము. అట్లనే రే దొంగ ఎదవా, రథం మాట్లాడి తీసుకొస్తావురా? నీలాంటి 420 గాళ్ళని ఎంతమందిని చూశాను నేను. నిన్ను కాదు వాడిని. వీడే దుశ్శాసనుడు, వాడే దుర్యోధనుడు. చంపుము, బాదుము. గట ఎట్టి కష్టములు పడినవి. ఓరి దుర్మదాంత, అసలే చింతాక్రాంతుడమై ఉన్న నాపై మేరు పర్వతం వలె ఈ జాతకం చూసిన తర్వాత నా లెక్క ప్రకారం వక్రంగా ఉన్నట్టు. దక్షిణ తీసుకుని వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇచ్చిన బిల్డప్ చాలు కానీ పనిలోకి వచ్చావా? నేను చూసుకుంటాను కదా. పంతులందరినీ పంపించండి. కుమారస్వామి గురుగారు, నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 6:01 లోపు ఒక తోకచుక్క తన తోకతో కొట్టి గ్రహాల్లో అల్లకల్లోను సృష్టించింది. ఇన్ఫాక్ట్ ఒక పచ్చని పందిరి గుంజ కాలిపోవటానికి ఒక శనీశ్వరుడే కారణమని నాకు కూడా నిన్ననే తెలిసింది. గురుగారు, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మారిన గ్రహస్థితుల ప్రకారం గౌరీ నిన్ను మనసిచ్చి పెళ్లి చేసుకుంటేనే నీకు రాజయోగం పడుతుంది. కాబట్టి మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలన్నమాట. ఎవర్రా మన వంశంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది? అమ్మాయి నచ్చితే రేప్ చేస్తాం, ఆ తర్వాత అవసరమైతే పెళ్లి చేసుకుంటాం, అంతే. రేయ్ మూడు ముక్కలోడా, నువ్వు అనవసరంగా అవి ఇవి చెప్పి మా వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ఇంకిలాంటివి చెప్పావంటే నీకు స్పాట్ పెట్టేస్తా. అంకుల్ 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 కోపడకండి అంకుల్. గురుజీ చెప్పిందే జరుగుతుంది, జరిగేదే వారు చెప్తారు కదా గురుజీ. ఇవన్నీ చెప్పడానికి నువ్వెవర్రా? నువ్వు మ్యారేజ్ కాంట్రాక్టర్. నోరు మూసుకుని పోరా. నువ్వు లోపలికి ఎందుకు వచ్చారా? నువ్వు మీరుండండి. నేను నీ గురువుని రా. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడరా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డాను. నువ్వు నా అనుష్కనా ఐశ్వర్య రాయ? హూ ఇస్ దిస్ అంకల్? వెరీ ఇరిటేటింగ్. నేను వంశీ అంటే నమ్మడే ఈ బాల్ది. నువ్వు వంశీ ఏమిరా? నువ్వు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్? ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరా? చూడు అంకుల్, నేనే పవన్ కళ్యాణ్ అయితే అలావుద్దీన్ని కిడ్నాప్ చేసి నీ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి ఉండాలి, లేదా వాడిపై నా కోపం ఉంటే చంపేసి ఉండాలి. తీసుకొచ్చి నీకెందుకు అప్ప చెప్తాను? నేను నమ్మాలి. ఆర్డర్ ఆర్డర్. నేను నమ్ముతున్నాను. ఇతను పవన్ కళ్యాణ్ కాదు, వంశీ.